హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అఖిల. ఈ రోజు మనం కరీంనగర్ లోని జ్యోతి నగర్ అక్షయ న్యూట్రిషన్ సెంటర్ లో ఉన్నాము. మనం ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ స్కిన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అక్షయ న్యూట్రిషన్ సెంటర్ సీనియర్ వెల్నెస్ కోచ్ లీనా సురేందర్ గారు వారి ఆధ్వర్యంలో మనకి ఇక్కడ ఈ స్కిన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో ఇక్కడికి డాక్టర్ గీతారెడ్డి గారు అండ్ ప్రవిష్టారావు గారు విచ్చేసి మనకి స్కిన్ డిసీజెస్ ఎలా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, వాటికి పరిష్కారాలు ఏంటి, వాటి సొల్యూషన్స్ ఏంటి అని మనం అన్ని అడిగి వాళ్ళని తెలుసుకుందాము. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. ముందుగా అక్షయ న్యూట్రిషన్ సెంటర్ సీనియర్ వెల్నెస్ కోచ్ లీనా సురేందర్ గారు ఉన్నారు. వారి మాటల్లో అడిగి తెలుసుకుందాము. ఈ స్కిన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గల కారణాలు ఏంటి, ముఖ్య ఉద్దేశం ఏంటి అని తను అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి. హాయ్ అండి. సో నవేడేస్లో చాలా మందికి పట్టించుకొని మేజర్ ఇష్యూస్ అయ్యేది స్కిన్ ప్రాబ్లమేనండి. సో చాలా మంది ఏం చేస్తున్నారు అని అంటే వాళ్ళని గురించి వాళ్ళు పట్టించుకోకుండా స్కిన్ ప్రాబ్లమే కదా అని దాన్ని లైట్ గా తీసుకుంటున్నారు. అంటే అది థర్డ్ స్టేజ్ వచ్చే వరకు కూడా తెలియట్లేదు వాళ్ళకి. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాబ్లం వచ్చింది నాకు అని తెలుసుకునేంత వరకు కూడా వాళ్ళకి థర్డ్ స్టేజ్ లో ఉంది అని మాత్రం ఎవరు నోటీస్ చేయలేకపోతున్నారు. సో చాలా మంది ఏంటి అని అంటే చిన్న పిల్లలని, పెద్దవాళ్ళని, వయసు పైబడిన వాళ్ళు అని లేకుండా ప్రతి ఒక్కరికి కూడా స్కిన్ ఇష్యూస్ అనేది వస్తుంది. బికాస్ ఆఫ్ మెయిన్ రీజన్ ఏంటి అని అంటే డెఫిషియన్సీ. ఈ డెఫిషియన్సీ వల్ల వాళ్ళకి అంటే ప్రాపర్ గా మనకు కావాల్సిన ఐరన్ కానీ, ఫోలిక్ కానీ, సెలీనియం కానీ, మెగ్నీషియం కానీ, విటమిన్ సి ఇవన్నీ మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తాయని చాలా మందికి తెలియలేకపోతుంది. సో ఈ కాన్సెప్ట్ లో మేమేంటి అని అంటే ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా మేము కండక్ట్ చేస్తున్నాము. కొంతమందికైనా కానీ మేము ఈ అవేర్నెస్ ఇవ్వడానికి. చాలా మందికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో మేజర్ గా ఏంటి అని అంటే వాళ్ళకి దేంతో వస్తుంది ఆ ప్రాబ్లం అనేది తెలియట్లేదు. మేము రీసెంట్ గా న్యూట్రిషన్ సెంటర్ స్టార్ట్ చేసినాము. ఆల్మోస్ట్ 9 months అవుతుంది. చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా సెట్ అయినవి. ప్రతి ఒక్కరికి కూడా మంచి రిజల్ట్స్ ఉంది. కాకపోతే ఏంటి అని అంటే డాక్టర్ త్రూ మనం వెళ్ళి ఇంకా బెటర్ గా రిజల్ట్ తీసుకోవచ్చు కదా అనే కాన్సెప్ట్ లో మేము ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఇదేంటంటే న్యూట్రిషన్ లో సెల్యులర్ న్యూట్రిషన్ తో పాటు మనకి ఇంటర్నల్ గా, ఎక్స్టర్నల్ గా బోత్ కూడా మనకి బేస్ అనేది కరెక్ట్ గా ఉంటే మంచి రిజల్ట్స్ అనేది ఉంటది. సో మా కాన్సెప్ట్ ఇది. I'm Dr. Geeta Reddy. Okay, I'm dermatologist and general surgeon also. Dermatology అంటే స్కిన్, హెయిర్ అండ్ నెయిల్ ఇవన్నీ. అంటే స్కిన్ అంటే ఏంటి అంటే ఇట్స్ కవర్స్ ఆల్ ఓవర్ ద బాడీ. ఇట్స్ లార్జెస్ట్ ఆర్గాన్ అని చెప్తాం. అంటే మన ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నిటికీ ప్రొటెక్ట్ చేసేది. సో అన్నిటికంటే పెద్దది ఇదే. సో మీరు ఏంటంటే దీన్ని బ్యూటీ కాన్సెప్ట్ తోనే చూస్తారు, కానీ అది కాదు ఇంపార్టెంట్. స్కిన్ కి వేరే ఫంక్షన్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు వాడే కాస్మెటిక్స్ కానీ ఇంకేమైనా కానీ వాటన్ని దృష్టి పెట్టుకొని చేయాలన్నట్టు. సో బేసిక్ కాన్సెప్ట్ అది. సో మేమిద్దరం ఏంటి అంటే మేడం ప్రతిష్ట, నేను డాక్టర్ గీత, మేమిద్దరం కలిసి ఒక కార్వి క్లినిక్ అని స్టార్ట్ చేసాం. రీసెంట్ గానే స్టార్ట్ చేసాం. వీఆర్ ప్రాక్టీసింగ్ సిన్స్ 10 years. బట్ ఒక కొత్త కాన్సెప్ట్. అంటే 10 years ప్రాక్టీస్ లో మాకు అర్థమైంది అంటే అందరు ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారు. వాళ్ళు చెప్పింది వాడడం, వీళ్ళు చెప్పింది వాడడం, షాప్ లో కొనుక్కొని వాడడం వితౌట్ కన్సల్టింగ్ ప్రాపర్ స్కిన్ డాక్టర్ కన్సల్ట్ అవ్వకుండా ఇష్టం వచ్చినట్టు వాడేసి అన్ని కాంప్లికేషన్స్ వచ్చినాక మా దగ్గరకు వస్తే మేమేం చేయలేకపోతున్నాం. వాటిని చేసినా కానీ ఆ 100% రిజల్ట్ రాదు అన్నట్టు. ఎందుకంటే ఆల్రెడీ అదంతా డ్యామేజ్ అయిపోయిన స్కిన్. డ్యామేజ్ అయిపోయినాక మేము చేయాలి అంటే ఒక 50% వరకు తీసుకురాగలం. మళ్ళీ మీ ఒరిజినల్ స్కిన్ రావాలి అంటే కొంచెం కష్టం అనిపిస్తుంది మాకు కూడా. సో అంటే వాళ్ళన్నీ చెప్పడానికి అవేర్నెస్ కోసం ఒక్కోసారి లీన అడగగానే సరే అట్లీస్ట్ ట్రై చేద్దాము, అట్లీస్ట్ కొంతమందికైనా తెలిస్తే ఇంకా కొంతమందికి మీరు స్ప్రెడ్ చేస్తారు. ఏదైనా వాడుతుంటే ఇలా వాడొద్దు, కన్సల్టేషన్ తోనే వాడాలి అన్న టైప్లో మీరు స్ప్రెడ్ చేస్తారన్న కాన్సెప్ట్ తోనే వచ్చాం. అదేదో అంటే ఇంకేదో ఉద్దేశంతో రాలేదు, జస్ట్ ఫర్ అవేర్నెస్ అంతే. మేమిద్దరం కలిసి ఒక ఉమెన్ హెల్త్ క్లినిక్ అండ్ అడ్వాన్స్డ్ ఏస్థెటిక్ క్లినిక్ అని స్టార్ట్ చేసాము. సో బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ దట్ క్లినిక్ ఈస్ టు మెయింటైన్ హెల్త్ ఆఫ్ ఏ ఉమెన్ ఫర్ ఆల్ ఉమెన్ స్టార్టింగ్ ఫ్రమ్ అడాల్సెంట్ అంటే
ఇప్పుడు చిన్నప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు సేమే ఉంటారు, ఒక ఏజ్ వచ్చాక లైక్ ప్యూబర్టీ 12 years 11 years స్టార్ట్ అయ్యి కానీ చేంజెస్ అనేవి కనిపిస్తుంటాయి. సో నాకేదో అయిపోతుంది అని ఫీమేల్స్ అనుకుంటారు, అంటే గర్ల్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు కొన్ని ప్రాబ్లమ్స్ని. ప్లస్ అప్పుడప్పుడే జుట్టు రావడము, పింపుల్స్ రావడము, నెక్స్ట్ పిగ్మెంటేషన్ ప్రాబ్లం రావడం ఇవి జరుగుతుంటాయి. సో అవన్నీ వాళ్ళ మదర్తో షేర్ చేసుకోలేరు, ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నా ఏవో చెప్తుంటారు, వాళ్ళు రుద్దుకుంటారు, తర్వాత వస్తారు. సో దాంతో ఇంకెక్కువ అవుతుంది ప్రాబ్లం అనేది. నెక్స్ట్ రిప్రొడక్టివ్ ఏజ్ అంటే పెళ్ళి అయిపోయినాక ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి, ఇంకా వేరే ప్రాబ్లమ్స్. నెక్స్ట్ మెనోపాజల్ ఓల్డ్ ఏజ్ అంటే ముసలోళ్ళు అయిపోయారు కదా, వీళ్ళు అందంగా కనిపించకపోయినా పర్లేదు అని అనుకోవద్దు, తప్పది. ఎవరు అందం వాళ్ళదే. సో వాళ్ళు అందంగా ఉన్నారు, ఆమె లాగా నేను కావాలి అనుకోవడం కూడా తప్పు. ఎవరి బ్యూటీ వాళ్ళది, ఎవరి స్కిన్ వాళ్ళదే. సో దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి, అర్థమైందా? సో ఆ కాన్సెప్ట్ తోనే మేము ఇప్పుడు స్టార్ట్ చేసాం. దిస్ ఇస్ టు మెయింటైన్ ద హెల్త్ ఆఫ్ ఎ ఉమెన్. అంటే మీ స్కిన్ టెస్ట్ చేసేసి, నాట్ ఓన్లీ స్కిన్, ఆల్ ఓవర్ యువర్ హెల్త్ కండిషన్స్ లైక్ స్కిన్, హెయిర్, నెయిల్, గైనిక్ ప్రాబ్లమ్ ఆల్ టెస్ట్ చేసేసి మీకు ఇది సెట్ అవుతుంది, మీకు ఇలా ఉంటే బాగుంటుంది. నాట్ ఓన్లీ ప్రిస్క్రిప్షన్ అంటే మందులు రాయడం ఒకటే కాదు, వీఆర్ క్రియేటింగ్ అవేర్నెస్ హౌ టు మెయింటైన్ ఇన్ జనరల్ అంటే మీ రొటీన్ డైలీ యాక్టివిటీస్ ని మీరు ఎలా మార్చుకుంటే మీ హెల్త్ ని అట్లీస్ట్ ఒక 10 years బ్యాక్ ఏజ్ కానీ 10 years బ్యాక్ ఆ హెల్త్ కానీ మీరు మెయింటైన్ చేయగలరు అనే దాని కాన్సెప్ట్ మీద స్టార్ట్ చేసాం అన్నట్టు. సో అది మా కార్వి క్లినిక్ గురించి. సో నెక్స్ట్ స్కిన్ గురించి మీరు రొటీన్ గా ఏం మెయింటైన్ చేయాలి అనే దాని మీద జస్ట్ నేను పెద్దగా బోర్ కొట్టియను. జస్ట్ ఐ విల్ టెల్ యూ ఓన్లీ 4-5 points. ఇవి మీరు రెగ్యులర్ గా పాటిస్తే నాట్ ఓన్లీ ఫీమేల్స్, మేల్స్ ఆల్సో. ఈ మధ్య మేల్ బ్యూటీ కూడా అంటే అందరూ అనుకుంటారు నేను యంగ్ గానే ఉండాలి, ఏజ్ ని ఎవ్వరు యాక్సెప్ట్ చేయరు, తెల్ల జుట్టుని యాక్సెప్ట్ చేయరు, నల్ల మచ్చల్ని యాక్సెప్ట్ చేయరు, ఏజ్ ఫ్యాట్ ని యాక్సెప్ట్ చేయరు. సో కానీ అదొకటి ఉండాలి బ్రెయిన్ లో, సైకలాజికల్ గా కూడా మనం ఏజ్ ని కూడా యాక్సెప్ట్ చేయాలి. ఒక ఏజ్ లో ఒకలాగా ఉంటారు, మనం ఎంత మెయింటైన్ చేసినా ఏజ్ అనేది కూడా అది ఇట్స్ అ ప్రోగ్రెసివ్ ప్రాసెస్, అది మనం యాక్సెప్ట్ చేయాలి. దాంతో పాటు మనం ఇంకేమైనా ఎక్స్ట్రా కేర్ తీసుకుంటే మనం హెల్తీగా ఉంటామా లేదా. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ అవర్ డైట్. సో డైట్ అంటే ఏంటి, పొద్దున్నే లేచి ఇంత పెద్ద టీలు తాగడం, ఇంత అన్నం తినడం, కూర కొంచెమే తినడం, లేదంటే మసాలాలు బాగా తినడం, బయట తినడం, ఇది కాదు డైట్. డైట్ గురించి నాకంటే ఎక్కువ న్యూట్రిషనిస్ట్ చెప్తారు. సో డైట్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంటేక్ ఆఫ్ వాటర్, హైడ్రేషన్. నెక్స్ట్ ఇవి వీటితో పాటు నెక్స్ట్ వన్ ఇస్ ఎక్సర్సైజ్. డైలీ 1 hour ఎక్సర్సైజ్ చేయాలి. అందరు అంటారు ఎక్సర్సైజ్ చేయాలంటే నాకు టైం ఉండదు, నేను రోజంతా పని చేస్తున్నా కదా, బట్టలు ఉతుకుతున్నా కదా, గిన్నెలు తోముతున్నా కదా, రోజంతా పిల్లల్ని చూసుకున్నా, అది ఎక్సర్సైజ్ కాదంటే అది కాదు. దట్స్ నాట్ ఎక్సర్సైజ్, దట్స్ అ నార్మల్ యాక్టివిటీస్ అంతే. ఎక్సర్సైజ్ అంటే మనకి మనం 1 hour టైం ఇవ్వాలి, అట్లీస్ట్ ఫర్ 20 minutes, మినిమం 20 minutes టైం ఇవ్వాలి. టైం ఇవ్వడము అంటే అందరితో కలిసి ఎలా జాలీగా ఈవినింగ్ టైం నడుచుకుంటే అది కాదు టైం, సరేనా? మనది మనమే మార్నింగ్ 5 o'clock ఎవరు లేనప్పుడు ఒంటరిగా కూర్చొని అసలు మనం ఏంటి, మనం ఏం చేయాలి అనే దాని మీద ఆలోచించి ఒక 1 hour టైం ఇచ్చేసి అట్లీస్ట్ యోగా ఆర్ మెడిటేషన్, పెద్ద మన ఎక్విప్మెంట్స్ కొనాల్సిన అవసరం లేదు, చిన్న దాంతోనే 1 hour ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ అంటే ఇంట్లో సైకిల్ తొక్కడము, లేదంటే యోగా చేయడం, మెడిటేషన్, అట్లీస్ట్ ఫర్ 20 minutes. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. దిస్ ఇస్ ఎస్పెషల్లీ ఫర్ ఆఫ్టర్ 25 to 30 years. 40 years వచ్చినాక నేను నడుస్తాను అంటే అప్పటికి మోకాలు చిప్పలు అరిగిపోయి ఉంటాయి, మన బాడీ సైజ్ పెరిగిపోయి ఉంటుంది. అప్పుడు అరుగుతుంటే ఇంకా మోకాలు ఎక్కువైపోయి, ఆర్థరైటిస్ ఎక్కువైపోయి, డీజనరేటివ్ చేంజెస్ ఎక్కువైపోయి ఇంకా నొప్పులు వస్తాయి. సో అప్పుడు కాదు, మన యాక్టివిటీ అంతా 30 నుంచే స్టార్ట్ అవ్వాలి. సో 30 నుంచి అంటే మీరు ఇవన్నీ కూడా మీ క్లయింట్స్ కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎడ్యుకేట్ చేయాలన్నట్టు. సో ఫస్ట్ డైట్ చేంజ్, డైట్ వాళ్ళు చెప్తారు. నెక్స్ట్ వాటర్, నెక్స్ట్ ఎక్సర్సైజ్, ఇవి బేసిక్ గా. నెక్స్ట్ స్కిన్, నేను ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద స్కిన్ ఓన్లీ, ఎందుకంటే నేను స్కిన్ స్పెషలిస్ట్ కాబట్టి. ఓకే, స్కిన్, హెయిర్ అండ్ నెయిల్. స్కిన్ కి ఏమేమి చేయొచ్చు మనం? స్కిన్ కి ఫస్ట్ డిపెండింగ్ ఆన్ ఫస్ట్ మన స్కిన్ టైప్ ఏంటో తెలుసుకోవాలి. మన ఆయిల్ స్కిన్నా, డ్రై స్కిన్నా, లేదు అంటే కాంబినేషన్ స్కిన్నా. కొంతమందికి ఒకవైపు టీ జోన్ అంటారు, అక్కడ ఆయిల్ ఉంటుంది, ఇంకా పై డ్రై ఉంటుంది. ఆ కాంబినేషన్ స్కిన్ మరి ఎట్లా తెలుసుకోవాలి? నేను ఎవరి దగ్గర టెస్ట్ చేయించుకోవాలా, నేనే టెస్ట్ చేసుకోవచ్చా అనేది కూడా అడుగుతుంటారు. ఏం లేదు, నైట్ స్నానం చేసి పడుకొని పొద్దున్నే లేచి మన ఫేస్ అద్దంలో చూసుకోవాలి. అద్దంలో చూసుకుంటే మన బాగా ఆయిలీ అయింది అనుకోండి, అది ఆయిలీ స్కిన్.
లేదు కొంచెం డ్రై అట్లానే ఉంది అంటే డ్రై స్కిన్, లేదా నార్మల్ ఉంది అంటే నార్మల్ స్కిన్. అది దిస్ ఇస్ బేసిక్. సో ఈ కండిషన్ అంటే స్కిన్ కండిషన్ తెలుసుకున్నాక నెక్స్ట్ మీరు ఏం చేయాలో నేను చెప్తుంటాం. ఫస్ట్ సో నెక్స్ట్ కడుక్కునేది మొహాన్ని కడుక్కోవడానికి సబ్బు కావాలి కదా, సబ్బు ఫేస్ వాష్ ఏదో ఒకటి. సో డిపెండింగ్ ఆన్ అవర్ స్కిన్ లెవెల్, ఆయిల్ ఉన్నది, pH లెవెల్ ఉన్నది, మనం సోప్ సెలెక్ట్ చేస్తాం. ఎప్పుడైనా మైల్డ్ సోప్స్. మరి మైల్డ్ సోప్స్ అంటే ఏంటి, బయట అందరూ టీవీలలో సంతూర్ అవి ఇవి యాడ్ చూపిస్తారు, అవన్నీ మైల్డ్ అంటారు, చూపిగానే తెల్లగా అవుతారు, కానీ మేము అవ్వట్లేదు అని వస్తుంటారు. అట్లా కాదు. మైల్డ్ సోప్స్ అంటే మనం రుద్దుతున్న కొద్దీ ఫోమ్ ఎక్కువ రావద్దు, ఫోమ్ ఎక్కువ రానివి మైల్డ్ సోప్స్ అని ఎప్పుడైనా సరే. సో ఫేస్ వాష్ అనేది బాగా రుద్దితే కానీ తెల్లగా అట్లా ఏమి ఉండదు. జస్ట్ ఫర్ 2-3 hours, 3 minutes అంటాం జనరల్ గా. ఫేస్ వాష్ అయితే జస్ట్ ఫర్ 1 minute, జస్ట్ అలా వాష్ చేసేసి తీసేయాలి. సో దిస్ మెయింటైన్స్ పైన ఉన్న డర్ట్ తీసేయాలి అంతే మనం. అండ్ సమ్ ఎక్స్ఫోలియేటింగ్ సెల్స్ ఉంటాయి, అవి తీసేయాలి. ఉన్నదంతా ఆయిల్ తీసేయద్దు, ఉన్నదాన్ని స్కిన్ మొత్తం లేసేటట్టు రుద్దొద్దు అది. సో ఫస్ట్ ఫేస్ వాష్, మైల్డ్ సోప్స్ వాడాలి అండ్ మైల్డ్ ఫేస్ వాష్ వాడాలి. నెక్స్ట్ మాయిశ్చరైజర్ చాలా ఇంపార్టెంట్ ఫేస్ కి. మరి కొంతమంది మాయిశ్చరైజర్ రాస్తే బాగా ఆయిల్ అవుతున్నా, నేను బాగా పింపుల్స్ వస్తున్నాయి నాకు అంటే, సో అందుకని ఫస్ట్ చెప్పిన మన స్కిన్ కండిషన్ తెలుసుకోవాలి. మైల్డ్ మాయిశ్చరైజర్స్ వాడాలా, ఇంటెన్స్ మాయిశ్చరైజర్స్ వాడాలా, అది మీకు అర్థం కాకపోతే స్పెషలైజ్డ్ డాక్టర్స్, డెర్మటాలజిస్ట్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి నాకు ఏది మాయిశ్చరైజర్ సూట్ అవుతుందో మీరు తెలుసుకొని వాడడం బెటర్. ఓకే. నెక్స్ట్ సన్ స్క్రీన్ అంటాం. సన్ స్క్రీన్ అనేది 25 క్రాస్ అయినాక, ఎస్పెషల్లీ ఇన్ కరీంనగర్ వెదర్, స్టార్ట్ చేయాలి. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే మనకి నల్ల బొంగు అంటారు, మెలాస్మా, అది రాకుండా ప్రివెంట్ చేసేది ఒక సన్ స్క్రీన్ కి మాత్రమే ఉంది. సో 25 ఇయర్స్ తర్వాత మనం స్టార్ట్ చేస్తే సో మనకి ముడతలు రావు, నల్ల బొంగు రాదు, ఇంకా వేరే అడ్వాంటేజెస్. ఏజింగ్ సైన్స్ ని అట్లీస్ట్ పోస్ట్పోన్ చేయొచ్చు మనం. సో సన్ స్క్రీన్ మేము ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే అట్లీస్ట్ SPF 30 అండ్ ఆఫ్టర్ 30. ఇప్పుడు మన మార్కెట్ లో 80 ఉంది, మా దగ్గర 90 ఉంది, 100 ఉంది అని చెప్తారు, కానీ 100 వరకు అట్లా అవన్నీ ఫేక్ అన్నట్టు. సో అందుకని డెర్మటాలజిస్ట్, ఎవరైతే స్పెషలైజ్డ్ డాక్టర్, అంటే డెర్మటాలజిస్ట్లు అంటే ఇప్పుడు అందరూ మేము డెర్మటాలజిస్ట్లు, కాస్మెటాలజిస్ట్లు అని చెప్పుకొని తిరుగుతున్నారు, అలా కాదు. వాళ్ళ డిగ్రీ చూడాలి ఫస్ట్. ఎవరైతే మినిమం 2 years 3 years చదివిన వాళ్ళు, దే ఆర్ స్పెషల్లీ డెడికేటెడ్ దే లైఫ్ 2 years 3 years టు స్టడీ స్కిన్, హెయిర్ అండ్ నెయిల్. సో చదువుకున్న వాళ్ళకి మాత్రమే మనం కన్సల్ట్ అవుతే బెటర్. సో బెటర్ అడ్వైస్ అనేది వస్తుంది. ఓకే. సన్ స్క్రీన్ అది ఇంపార్టెంట్. సో మినిమం 30, మాక్సిమం మన స్కిన్ కండిషన్ ఉన్న దాన్ని బట్టి మనం SPF అనేది మారుతుంటది. సో ఫస్ట్ ఈజ్ మైల్డ్ క్లెన్సర్స్ అంటాం. క్లెన్సర్ అంటే సోప్స్ అన్నట్టు. నెక్స్ట్ సన్ స్క్రీన్, నెక్స్ట్ మాయిశ్చరైజర్. దిస్ ఈస్ ద బేసిక్ రొటీన్ అన్నట్టు. మనకి స్కిన్ మార్నింగ్ స్టార్ట్ అవ్వగానే మన ఫేస్ కి అప్లై చేసేది ఇది మాత్రమే. నేను తర్వాత ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి, ఇంకేదానికి వెళ్ళాలి, నేను రెడీ అవ్వాలి, నేను ఇంకా బాగా కనిపించాలి అనుకుంటే అప్పుడు లైట్ గా మేకప్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు మీరు. కానీ ఎప్పుడైనా మేకప్ వేసుకున్నాక మినిమం 2 to 3 hours or 4 hours వెంటనే క్లీన్ చేసుకొని మళ్ళీ మాయిశ్చరైజర్ పెట్టుకోవడం అది ఇంపార్టెంట్ చాలా. ఓకేనా. సో దిస్ ఈస్ యువర్ స్కిన్ రొటీన్ అలాంగ్ విత్ ఇంటర్నల్ న్యూట్రిషన్, హైడ్రేషన్ తో పాటు ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఇవన్నీ. ఇంకా ఇవన్నీ కాకుండా సడన్ గా వస్తారు ఏమి వాడకుండా 30-40 years కి నాకు పింపుల్స్ వచ్చేసినాయి, నల్ల బొంగు వచ్చేసినాయి, నేను బయట షాప్ లో వాడాను, అది వాడాను, ఇంకెక్కువైంది, లేదు తగ్గింది కానీ మరకలు ఉన్నాయి, వెంట్రుకలు పెరిగాయి దానివల్ల అని వస్తారు. సో అలాంటి వాళ్ళకి ఇంకేం వాడద్దు బయట. అంటే ఇది బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అంటే బయట మీకు తెలియకుండా అది బాగుంది, టీవీలలో ఇన్స్టాగ్రామ్ లో చాలా చూపిస్తారు, ఇది వాడితే ఇలా అవుతుంది, ఇలా వాడితే అవుతుంది, అలాంటి నమ్మకపోవడమే బెటర్. సో ఎప్పుడైనా సరే కన్సల్ట్ చేసి ఏదైతే మంచిదని చెప్తారో అది వాడడమే బెటర్. కన్సల్టెంట్ అంటే చదువుకున్న వాళ్ళకి కన్సల్ట్ చేయాలి ఎప్పుడైనా సరే. ఓకేనా. టీవీలలో, ఇన్స్టాగ్రామ్లలో, వాటిలలో, ఫేస్బుక్ లో చూసేసి చాలా మంది వస్తారు ఇప్పుడు. సో బై ఛాన్స్ అన్ని వాడారు, అంత అయిపోయింది, నల్ల బొంగు వచ్చేసింది, ఇక ఇప్పుడు మేమేం చేయాలి, ఇవన్నీ దిస్ ఇస్ ఫర్ ప్రివెన్షన్ నేను చెప్పింది. ఒకవేళ వచ్చేసింది నల్ల బొంగు, పింపుల్స్ వచ్చేసినాయి, ఇప్పుడు నేనేం చేయొచ్చు అనే దాని మీద సో అప్పుడు మనం కన్సల్ట్ చేస్తే డెర్మటాలజిస్ట్ చెప్తారు అన్నట్టు. మళ్ళీ రొటీన్ తో పాటు కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. ట్రీట్మెంట్స్ అంటే కొన్ని ప్రిస్క్రైబ్డ్ మెడికేషన్స్ ఉంటాయి. మెడికేషన్స్ తో కూడా కొంతమందికి తగ్గదు, ఎందుకంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోతుంది అక్కడ పిగ్మెంటేషన్ అనేది. సో దానికి కొన్ని లేజర్స్ ఉంటాయి, కెమికల్ పీల్స్ ఉంటాయి, కొన్ని ఫిల్లర్స్ ఉంటాయి. అవి అంటే ఏదో ఒకటి
ట్రీట్ చేస్తూ ఉండాలి. కొంతమంది వస్తారు 2-3 సార్లు విజిట్, నాకేం తగ్గలేదు, అసలు వాడడం వేస్ట్ అనుకొని అలా డిస్సాటిస్ఫై అయిపోయి వెళ్ళిపోతారు. కానీ ఆ డిస్సాటిస్ఫాక్షన్ అనేది కూడా మీ వల్లనే జరిగింది. అది అంటే మీరు నెగ్లిజెన్సీ వల్ల జరిగింది అని అర్థం. సో ఏదో ఒకటి వాడుతూ ఉండాలి, అట్లీస్ట్ సన్ స్క్రీన్. ఓకేనా? సో ఇవి ఇన్ జనరల్ గా మేము రొటీన్ గా చూసే ప్రాబ్లమ్స్ లో ఫస్ట్ పింపుల్స్ అని వస్తారు రెగ్యులర్ గా, నెక్స్ట్ మెలాస్మా అని వస్తారు, అంటే నల్లబొంగ అని వస్తారు, నెక్స్ట్ హెయిర్ ఫాల్ అని వస్తారు. హెయిర్ ఫాల్ గురించి కూడా సపోజ్ స్కిన్ అంటే బాగా చెప్తున్నా అంటే మీరు ఆపేయచ్చు. నెక్స్ట్ హెయిర్ ఫాల్ గురించి ఏంటి అంటే, హెయిర్ అనేది పుట్టినప్పటి నుంచి మనం మెనోపాజ్ ఓల్డ్ ఏజ్ వరకు కూడా సేమ్ ఉండదు. దానికి ఒక సైకిల్ ఉంటుంది. ఎవ్రీ 3 months కి హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా అవ్వాల్సిందే, అవుతుంది. అది మనం ఏం చేసినా ఆగదు. కానీ నెక్స్ట్ న్యూ హెయిర్, బేబీ హెయిర్ అనేది గ్రో అవుతుంది. సో ఆ న్యూ హెయిర్ రావాలి అంటేనే మనం మెయిన్ గా న్యూట్రిషన్ మీద, బాగా ఇంకా లాస్ ఉంది అంటే అప్పుడు సప్లిమెంటేషన్స్ మీద ఆధారపడతాం అన్నట్టు. సో హెయిర్ ఫాల్ ఉంది అనేసి ఇష్టం వచ్చినవి ఆయిల్స్ రాసుకోవడము, షాంపూస్ మార్చడము, కండిషనర్స్ మార్చడము ఇవన్నీ చేయొద్దు. సరేనా? షాంపూతో, కండిషనర్స్ తోని, నెక్స్ట్ ఆయిల్స్ తోని జుట్టు ఎక్కడా పెరగదు. ఓకేనా? సో జుట్టు పెరగాలి అంటే ఇంటర్నల్ గానే ఉండాలి మనకి. మన న్యూట్రిషన్ ఇంపార్టెంట్. ఇంకా కొన్ని సప్లిమెంటేషన్స్ ఉంటాయి, మెడికేటెడ్ ఉంటాయి, అవి వాడితే మనకి జుట్టు వచ్చేస్తుంది, జుట్టు రావడం కూడా తగ్గుతుంటది. నెక్స్ట్ ప్రాబ్లం నెయిల్స్ అంటారా? జనరల్ గా కామన్ గా చూసేది మేము ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కామన్. ఇంట్లో అందరం గిన్నెలు తోముతాము, బట్టలు ఉతుకుతాము, ఏదో పని చేస్తాం కాబట్టి నెయిల్స్ అన్ని పుచ్చిపోయి వస్తారు కొంతమంది. అట్లాంటివి ఏంటంటే ఒక నెయిల్ చిన్నగా ప్రాబ్లం ఉంది అంటే ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. తీసుకోకపోతే అది స్ప్రెడ్ అవుతుంది, ప్లస్ ఇంట్లో వాళ్ళకు కూడా స్ప్రెడ్ అవుతుంది. పిల్లలకు తినిపించినప్పుడు వాళ్ళకి రావడము అవన్నీ జరుగుతాయి. సో నెయిల్ కేర్ అది. సో నెయిల్ ఎప్పుడైనా సరే మనం గిన్నెలు తోమేటప్పుడు పీచ్ పై అనేది స్టీల్ పీచ్ వాడొద్దు అని చెప్తాం. జనరల్ గా మేము ప్రిస్క్రైబ్ చేస్తున్నాం. జనరల్ దొరుకుతాయి కదా స్పాంజెస్ వాడమని చెప్తాం. వాష్ చేసినా కూడా నీట్ గా మళ్ళీ కడుక్కొని అట్లీస్ట్ మాయిశ్చరైజర్ రాసుకోమని చెప్తాం. సో దిస్ ఇస్ ఫర్ నెయిల్స్. సో నైట్ పడుకునేటప్పుడు కూడా వీలైతే, ఒకవేళ నెయిల్ కాషియస్ ఉన్నారు అనుకుంటే నైట్ వీలైతే మొహానికి మాయిశ్చరైజర్ రాసుకున్నట్టే నెయిల్స్ కూడా ఒక 2 minutes 3 minutes మాయిశ్చరైజర్ రుద్దమని చెప్తాం, జస్ట్ అట్లా. ఓకేనా? దిస్ ఈస్ అబౌట్ స్కిన్, హెయిర్ అండ్ నెయిల్. సో హౌ టు మెయింటైన్, ప్రివెంట్ అండ్ డిసీజెస్ రాకుండా ఏం చేయాలి, డిసీజ్ వచ్చినాక ఏం చేయాలి, దాని మీద నేను చెప్పాను. దిస్ ఈస్ హెల్ప్స్ ఇన్ బవల్ మొటిలిటీ, అంటే మోషన్ ఫ్రీ అవుతుంది. దిస్ ఈస్ ఎస్పెషల్లీ ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. ఆఫ్టర్ 25 నుంచి, చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే ఇంకా బెటర్. చిన్నపిల్లలకి పొద్దున్నే లేసి ఆ సలాడ్ తిను అంటే వాడు తినడు, ఎందుకంటే జనరల్ గా మనం చూసేదంతా అవి చూస్తాడు కాబట్టి వాడు తినడు. అట్లీస్ట్ పేరెంట్స్, ఇప్పుడు అందరికి పిల్లలు ఉన్నారు కాబట్టి మీరు స్టార్ట్ చేస్తే, ఓహో దట్ ఈస్ అ గుడ్ హ్యాబిట్ అని చెప్పి వాళ్ళకి స్కూల్లో చెప్తుంటారు టీచర్, కానీ వాడికి అది బుర్రకు మాత్రమే ఎక్కదు. జస్ట్ ఇలా విని ఇలా వదిలేస్తాడు, ఎందుకంటే మన ఇంట్లో చూడం కాబట్టి, ఆ ఎన్విరాన్మెంట్ మనం ఇంట్లో చూడం కాబట్టి. సో ఇంట్లో చూపియాలి. మనం చూపించడం ఏంటంటే మార్నింగ్ వామ్ వాటర్ విత్ హనీ తాగడము, నెక్స్ట్ సలాడ్. ఎప్పుడైనా సరే బ్యూటిఫుల్ ప్లేట్ అరేంజ్మెంట్ ఇంపార్టెంట్. దాంట్లో ఏంటి అంటే కొంచెం రైస్ ఇంత తినే అలవాటు కరీంనగర్ లో చాలా ఉంది, అది తినొద్దు. ఫస్ట్ రైస్ చిన్న గ్లాస్, అందరూ కొంచెమే రైస్. కర్రీ పార్ట్ ఎక్కువ పెట్టాలి, కర్రీలలో కారం, ఉప్పు, మసాలా, నూనె తక్కువ. సో నెక్స్ట్ పార్ట్ సలాడ్ పెట్టాలి వాళ్ళకి, నెక్స్ట్ ఏదైనా స్ప్రౌట్స్ పెట్టాలి వాళ్ళకి, నెక్స్ట్ ఏదైనా ఫ్రూట్. సో ప్లేట్ ని నువ్వు ఒక్కసారి బ్యూటిఫుల్ గా అరేంజ్ చేసి చూడు, వాళ్ళు మంచిగా తింటారు, వాళ్ళు తినకుండా పరిగెత్తరు. నెక్స్ట్ వీలుంటే, అంటే మాకు అంత టైం ఉండదు, మేమందరం వర్కింగ్ ఉమెన్స్, అంతగానో మేము సలాడ్లు అవి చేయలేము అనుకుంటే ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏం లేదు, ఉన్నది వండి పెట్టాలి. సో ఫస్ట్ అది స్టార్ట్ చేసి, అన్నం కొంచెమే, అన్నంలో ఏం ఉండదు మనకి. కర్రీ పార్ట్ ఎక్కువ తినాలి. కర్రీలో కూడా ఒక కొంచెం పప్పు ఏదైనా. సో దాంతో మనకి ప్రోటీన్స్ వస్తాయి, వైటమిన్స్ వస్తాయి, మినరల్స్ వస్తాయి. కార్బోహైడ్రేట్, ఫ్యాట్ పార్ట్ తగ్గించేసుకొని ప్రోటీన్ పార్ట్ ఎక్కువ, అంటే లాజికల్ గా ఆలోచించాలి అంతే మనం. సో నెక్స్ట్ సలాడ్ ఏంటంటే ఫైబర్ వస్తుంది దాంతో. సో బబల్ మొటిలిటీ ఈజీ ఉంటుంది, హైడ్రేషన్ ఇంపార్టెంట్ ఉంటుంది, అండ్ ఇవన్నీ హెల్ప్ఫుల్ ఫర్ హెయిర్. ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ తిండి సరిగా తిను అంటారు. తిండి అంటే ఏంటో మనకు తెలియదు, మనం ఎక్కువ అన్నం తినేస్తాం. అన్నం కాదు ఇంపార్టెంట్, కూరగాయలు తినాలి, ఫ్రూట్స్ తినాలి. సో పండు తింటున్న రోజు నేను అంటారు, కానీ ఎవరు తినరు నాకు తెలిసి. ఇంట్లో అట్లా పండు ఉన్నా కానీ అది తినాలా ఇప్పుడు అని ఆలోచిస్తుంటారు. అట్లా కాదు, అది రొటీన్ గా ఒక అలవాటు చేసుకుంటే మనకు వచ్చేస్తుంది. ఈ టైంకి మేము ఇది తినాలి, ఈ టైంకి ఇది తినాలి అనే దాని మీద, కాన్సెప్ట్ మీద. సో మధ్యాహ్నం కొంచెం అట్లా తిని నైట్ అన్నం స్కిప్ చేసేసి చిన్న రోటీ. ఇప్పుడు ఈ మధ్య అందరు మిల్లెట్స్ అని, అదని ఇదని ఏదో తింటున్నారు, కానీ అవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్, మీకు తెలియదు.
సో ఎంతో కొంత రైస్ కంటే బెటర్, కానీ అది కూడా ఇంత తినవసరం లేదు, కొంచెమే తినాలి. సో మిల్లెట్స్ ఏవో ఒకటి తింటూ ఉండాలి. అట్లా కార్బోహైడ్రేట్ పార్ట్ తగ్గించాలి. చపాతీలు కూడా ఇంత పెద్ద 4 తినాల్సిన అవసరం లేదు, చిన్నవి 2. మళ్ళీ కర్రీ పార్ట్, ఒక పూట ఆకుకూరలు తినాలి, అట్లీస్ట్ ఒక 2-3 కట్టలు. ఒక కట్ట తీసుకొస్తారు, ఇంట్లో అందరూ తింటారు, అందరికి ఒక్కొక్క ఆకు కూడా రాదు నాకు తెలిసి, అవునా కదా? సో ఒక 4-5 కట్టలు తీసుకొస్తే అది వండితే ఎంతో కొంచెం అందరికి కొంచెం ఐరన్ అన్నా ఏదన్నా వైటమిన్స్ అన్నా వస్తాయి. సో నేను ఆకుకూరలు రోజు తింటున్నా అంటారు, కానీ ఎంత తెస్తారో బాబు అంటే 20 రూపాయలకి. 20 రూపాయలకు బయట మనకు 2 ఇస్తాడు, ఇంట్లో తిన్న మంది 6 మంది ఉంటారు అట్లా. సో ఆ లాజిక్ కొంచెం మన థింకింగ్ స్టైల్ మార్చాలి. మరి తిండి గురించి ఇంత ఆలోచించాలా అంటే, బేసిక్ మనకి బతకాలి అంటే తిండే ఇంపార్టెంట్, దాన్ని కొంచెం హెల్దీగా ఆలోచించాలంతే. మరి బయట ఫుడ్ తినొద్దా అంటే ఎప్పుడో ఒకసారి మనం చీట్ చేసుకోవచ్చు, తినొచ్చు, మరీ తినకుండా ఆపే. చీటింగ్ అనేది కూడా ఇంపార్టెంటే మనకి. మరీ నేను సాధు జంతువులాగా బతుకుతాను అంటే కూడా కుదరదు, ఓకేనా? సో దీంతో పాటు నాన్ వెజిటేరియన్స్ ఉంటే ఎగ్స్ ఇంపార్టెంట్. మరీ వెజిటేరియన్, మేము కంప్లీట్ వెజిటేరియన్, మాకు అసలు ప్రోటీన్స్ ఏం లేవు అనుకుంటే పన్నీర్ అని దొరుకుతుంది బయట, లేదంటే మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు పాలతోని. ఆ పన్నీర్ ఇస్ ఇంపార్టెంట్. సో పన్నీర్ చాలా రకాలుగా చూసుకోవచ్చు. ఈ మధ్య అన్ని యూట్యూబ్లలో అన్ని దొరుకుతున్నాయి కాబట్టి మనం ఏదో రకంలో మనం పన్నీర్ కూడా తీసుకోవచ్చు, కంప్లీట్ వెజిటేరియన్ అయితే. సో దిస్ ఈస్ అవర్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఏ రకమైన అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ చెప్పేది న్యూట్రిషన్. డైట్ చెప్పి ఇలా తింటేనే ఇలా వస్తుంది అనేది లేదు, కానీ మనం మార్చుకోవాలన్నట్టు. సో వాట్ ఈస్ హెల్దీ డైట్, వాట్ ఈస్ నాన్ హెల్దీ డైట్. ఎప్పుడో ఒకసారి చీటింగ్ చేసినా ఏం కాదు, కానీ బేసిక్ హెల్దీ డైట్ అనేది ఏంటో ఫాలో అవ్వాలి. నెక్స్ట్ వాటర్ కంటెంట్ కూడా బాగా తీసుకోవాలి. అది మరి ఎన్ని లీటర్స్ తాగాలి అంటే, ఎన్ని లీటర్స్ అనేది కాదు, మామూలుగా 2 లీటర్స్ తీసుకోండి, 3 లీటర్స్ తీసుకోండి అని చెప్తాం. ఎన్ని లీటర్స్ మనం అంతా కొలిసి తాగాం కదా, 600 ml. సో ఎన్ని లీటర్స్ తీసుకోవాలి అనేది మనకి టాయిలెట్ యూరినేషన్ ఇంపార్టెంట్. యూరినేషన్ ఎవ్రీ 2 hours కి మనం వెళ్తున్నామా లేదా, మన బ్లాడర్ ఫుల్ అవుతుందా లేదా, అది ఇంపార్టెంట్. సో మనకు ఫ్లష్ అవుట్ అవుతూ ఉండాలి బాడీలో, ఇదంతా మనకు ఫ్లష్ అవుట్ అయ్యేది యూరిన్ అండ్ మోషన్ నుంచి. సో ఫ్లష్ అవుట్ అవుతూ ఉండాలి. సో వాటర్ కంటెంట్ అనేది ఇన్ని లీటర్స్ తాగాను అనేది కాదు. కొంతమంది చెప్తారు పేషెంట్స్, కిడ్నీలో ఇన్ని రాళ్ళు ఉంటాయి, నేను పొద్దున్నే లేసి ఇంత పెద్ద బాటిల్ తాగుతాను, నాకైనా యూరిన్లో స్టోన్స్ ఎందుకు, కిడ్నీలో రాళ్ళు ఎందుకు అవుతున్నాయి అని. అది కాదురా ఇంపార్టెంట్, మన వాతావరణానికి ఎగిరిపోతుంది అంతా. యూరిన్ వాడు రోజుకి 2 సార్లు కూడా పోయాడు అన్నట్టు. సో అది 2 hours ఒకసారి మనం ఫ్లష్ అవుట్ అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఇన్ని వాటర్ తాగాలి అనేది ఎక్కడ కాన్సెప్ట్ లేదు, ఉంది అది చెప్తుంటారు అట్లా ఊరికే. కానీ మన ఎన్విరాన్మెంట్ వేరే కదా, కరీంనగర్లో బాగా వేడి, మొత్తం డిహైడ్రేట్ అయిపోతాం మనం. సో అది ఇంపార్టెంట్. నా పేరు డాక్టర్ ప్రతిష్టారావు. నేను గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెటిషియన్. సో కాస్మెటిక్ గైనకాలజీ అనేది రీసెంట్ బ్రాంచ్ అండి. ఆబ్స్టెటిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అంటే మీకు ఐడియా ఉండుంటుంది, ఓకే? నేను డెలివరీస్ చేస్తాను, ఓకే, అండ్ ఫీమేల్ హెల్త్. సో యాక్చువల్గా మేడం ఐడియా ఏంటంటే, మేమిద్దరం కాస్మెటిక్ గైనకాలజీ ట్రైనింగ్కి ముంబై వెళ్ళాము. సో మేడం ఏమన్నారు, ప్రతిష్ట నాకు ఎప్పటి నుండో ఒక ఐడియా ఉంది, ఉమెన్ హెల్త్ అంటే కంప్లీట్ ఉమెన్ హెల్త్. బికాజ్ మేమిద్దరం ఆడవాళ్ళమే కాబట్టి ఆడవాళ్ళు ఎలా సఫర్ అవుతున్నారు, ఎంత ఇండిపెండెంట్గా ఉన్నా. ఇప్పుడు మేము ఇండిపెండెంట్ ఉమెన్ అండి, మా కాళ్ళపైన మేము నిలబడగలుగుతున్నాం, సంపాదించగలుగుతున్నాం, పిల్లల్ని చూసుకోగలుగుతున్నాం, ఎట్ ద సేమ్ టైం ప్రొఫెషనల్గా కూడా సక్సెస్ఫుల్ ఉన్నాం. అయినా కూడా వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ప్రతి ఒక్క ఉమెన్కి ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. లైక్ హెల్త్ ఇష్యూసే ఉండాలని లేదు, హెల్త్ ఎలా కాపాడుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నా తెలియని వాళ్ళు కూడా ఉంటారు, ఎలా కాపాడుకోవాలి హెల్త్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఉన్న హెల్త్ని కాపాడుకోవడం, ఓకే? సో నెక్స్ట్ ఈస్ ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే దానికి ట్రీట్మెంట్. అండ్ అప్పటి నుండి అదే డిస్కషన్ జరుగుతుంది, ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళొద్దు. మేడం అన్నీ చెప్పారు ఆల్మోస్ట్, నేను చెప్పడానికి ఏం లేదు. ఒక కాస్మెటిక్ గైనకాలజీ కూడా చెప్పారు మేడం, బట్ ఐ ట్రై టు సే బిట్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఉన్న హెల్త్ని ఎలా కాపాడుకోవాలి, దానికి కూడా ఖచ్చితంగా కౌన్సిలింగ్ అవసరం. మేము ఇన్ని ఇయర్స్ చదివి ఉంటాం, సో మీ హెల్త్ పాడవకుండా ఎలా చూసుకోవాలి అనే దానికి కూడా కౌన్సిలింగ్ అవసరం. సో ఆ కౌన్సిలింగ్ మేము చేయగలుగుతాం. చిన్న విషయాలు మేము అవేర్నెస్ వీడియోస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఆల్రెడీ కొన్ని వీడియోస్ ఉన్నాయి మావి యూట్యూబ్లో. కార్వి ఉమెన్ హెల్త్ క్లినిక్ పైన కొన్ని వీడియోస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. చిన్న విషయాలు, నా దగ్గరకు వస్తారు పేషెంట్స్, డెలివరీ తర్వాత
చాలా బాధేస్తుందండి అందరిని చూస్తే. నా సిచ్యువేషన్ కూడా అలాగే ఉండే. సో డెలివరీ తర్వాత అటు బేబీని చూసుకోవాలా, ఇటు మన హెల్త్ చూసుకోవాలా, ఇటు ఇంట్లో ఏమైనా అవసరాలు చూసుకోవాలా, చాలా ఇబ్బంది పడుతుంటారు లేడీస్. మెయిన్ గా చిన్న పిల్లలు మన 2 చేతుల్లో కూడా సరిపోడు అంత చిన్న పిల్లల్ని నిజం చెప్పాలంటే సపోర్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది ఫ్యామిలీస్ పైన డిపెండ్ అవుతుంది. కేరింగ్ హస్బెండ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అండ్ డిప్రెషన్ లోకి వెళ్ళిన పేషెంట్స్ ని కూడా నేను చూసా. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటారు, పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అంటారు. అంటే వాళ్ళకి ఏం తెలియని, ఏం తోచని పరిస్థితుల్లో వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. అంటే అక్కడ మన హెల్త్ చూసుకోవాలా, పిల్లలది చూసుకోవాలా, ఎవరిని చూసుకోవాలి, లేదా ఇంట్లో ఇంకో బాబు ఇంకో పాప ఉన్నారు, వాళ్ళ హెల్త్ చూసుకోవాలా, వాళ్ళని స్కూల్ కి పంపించాలా. సో నిజం చెప్పాలంటే ఆడవాళ్ళు చాలా గొప్ప వాళ్ళండి. నాట్ బికాస్ ఐఎమ్ ఏ ఫీమేల్, నాట్ బికాస్ ఐఎమ్ ఏ ఫీమేల్. సో నేను అబ్బాయి అయి ఉన్నా ఇదే మాట చెప్పేదాన్ని. ఓకే, మేబీ నాకు అప్పుడు అర్థం అయి ఉంటే. ఓకే, సో అట్లాంటి సమయాల్లో మనం హెల్త్ ఎలా తీసుకోవాలి. కొంతమంది ఫీడింగ్ ఇస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, బ్యాక్ సపోర్ట్ తీసుకోరు. బిడ్డ పుట్టిన తర్వాత ఇంట్లో వాళ్ళకు కూడా సరిగా తెలియదు. కొంతమంది అత్తగారు కానీ వాళ్ళ అమ్మగారు కానీ చెప్తూ ఉంటారు, కానీ కొంతమందికి సరిగా తెలియదు. సో బ్యాక్ ఏక్ వస్తుంది. కొంతమంది 19 years కే ప్రెగ్నెంట్ అవుతారు, వాళ్ళకు కూడా బ్యాక్ ఏక్ వస్తుంది. కొంతమంది 35 years కి ప్రెగ్నెంట్ అవుతారు, వాళ్ళకు కూడా బ్యాక్ ఏక్ వస్తుంది. సో ఇక్కడ ఇష్యూ హెల్త్ అని కాదు, ఏజ్ అని కాదు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే మన హెల్త్ కి మనం ప్రాపర్ గా చూసుకోవట్లేదు. మన హెల్త్ ని ఫస్ట్ ఉన్న హెల్త్ ని అయితే కాపాడుకోవాలి కదా. తర్వాత ఏదైనా ఇబ్బందులు ఉన్నాయంటే దాని గురించి వీ కెన్ టాక్ టు డాక్టర్, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో బ్యాక్ సపోర్ట్ తీసుకోవడం అండ్ ఫీడింగ్ ఎలా ఇవ్వాలి వాళ్ళకి తెలియదు, చెప్పే వాళ్ళు కూడా ఎవరు లేరు. సో అలాంటి టైమ్స్ లో కూడా నేను కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాను రొటీన్ గా నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కి. సో బ్యాక్ ఒక పిల్లో ఖచ్చితంగా పెట్టుకోవాలి, ఒరగాలి, సపోర్ట్ తీసుకోవాలి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు. అండ్ బేబీని ఎప్పుడు మన హ్యాండ్స్ పైన కానీ అట్లా ఇబ్బంది పడుకుంటూ, లేదా వాళ్ళు ముందుకు వంగడం కానీ అలాంటివి, దానివల్ల కూడా పోస్చర్ బ్యాలెన్స్ ఉండదు, పోస్చర్ మెయింటెనెన్స్ ఉండదు, దానివల్ల కూడా బ్యాక్ ఎక్ వస్తుంది. సో ఒక పిల్లో పెట్టుకోవడం మన కాళ్ళ పైన, లేదా ఫీడింగ్ పిల్లోస్ అని అవైలబుల్ ఉన్నాయి బయట, ప్రెగ్నెన్సీ పిల్లోస్ అని అవైలబుల్ ఉన్నాయి. ప్రెగ్నెన్సీ టైంలో కూడా పొట్ట ఇంత ఉండేసరికి పడుకోవడం కూడా ఇబ్బందే ఆడవాళ్ళకి. ఇక్కడ ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయిన వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది. ఓకే, ఫస్ట్ 4-5 months వరకు ఓకే మేనేజ్ అవుతుంది. తర్వాత లాస్ట్ 7-8-9 months అప్పుడే అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకే చాలా మంది లేడీస్ నా దగ్గరకు వచ్చి మేడం నాకు డెలివరీ చేసేయండి అంటారు 1 month ముందు నుండే. సో ఎందుకు అలా అంటున్నారు, బేబీ మీద అంతే ఇష్టం ఉన్నా కూడా వాళ్ళు తట్టుకోలేరు. పడుకోవడం, కూర్చోవడం, పొట్ట సైజ్ పెరుగుతూ ఉంటది, లాస్ట్ ట్రైమిస్టర్ లో దురద వస్తుంటది, స్కిన్ పైన స్ట్రెచ్ మార్క్స్ ఫామ్ అవుతుంటాయి. డెలివరీ తర్వాత కూడా స్ట్రెచ్ మార్క్స్ కి కూడా ట్రీట్మెంట్ ఉందండి. వీ హ్యావ్ లేజర్. సో మేడం ఇస్తారు ట్రీట్మెంట్, స్ట్రెచ్ మార్క్స్ కి కూడా ట్రీట్మెంట్ ఉంది. సో ఎవరైనా కాన్షియస్నెస్ ఉంది స్ట్రెచ్ మార్క్స్ గురించి అంటే నేను చెప్తున్నాను. ఓకే, సో ఇవన్నిటికీ మేము కౌన్సిల్ చేస్తాం. సో ఫస్ట్ కౌన్సిలింగ్ కమ్స్ ఫస్ట్. కౌన్సిల్ చేస్తే వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది, ఏం చేయాలో అర్థం కూడా అవుతుంది. ఇవన్నీ చాలా చిన్న విషయాలు, కానీ ఈ చిన్న విషయాల ఇంపాక్ట్ మన లైఫ్ పైన, మన బ్రెయిన్ పైన చాలా ఉంటుంది. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. కొంతమందికి సపోర్ట్ కూడా ఉండదు ఎవరు. ఇటు బాబుని పాపని స్కూల్ పంపాలి, ఇటు ఒక చిన్న బాబు పాప ఉంటుంది. దాంట్లో ఏమవుతుందంటే వాళ్ళ ఫుడ్, వాళ్ళ నిద్ర, వాళ్ళ హెల్త్ అన్ని కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సో ఫస్ట్ అలాంటప్పుడు కొంచెం ధైర్యం ఇచ్చే వాళ్ళు ఉండాలి, ఏం చేయాలి ఏం చేయొద్దు చెప్పే వాళ్ళు ఉండాలి. సో అలాంటివన్నీ కూడా మేము కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తాం. అండ్ మా దగ్గర రాలేని వాళ్ళ కోసం అవేర్నెస్ వీడియోస్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఓకే, సో ఇవి. అండ్ కాస్మెటిక్ గైనకాలజీ దగ్గరికి వస్తే, కాస్మెటిక్ గైనకాలజీ అంటే ఇంటిమేట్ హెల్త్ అని చెప్పొచ్చు. సింపుల్ గా ఒక వర్డ్ లో చెప్పాలంటే ఇంటిమేట్ హెల్త్ అంటే భార్యాభర్తలు కలిసినప్పుడు అయ్యే ఇబ్బందులు. అలాంటి ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయి, చెప్పుకోలేరు, ఎక్కువ ఆడవాళ్ళకి చెప్పుకోలేరు. సో అలాంటి చెప్పుకోలేనివి ఏమైనా ఉంటే 1-to-1 person వచ్చి మాట్లాడగలిగితే మా దగ్గర మేము కౌన్సిల్ చేస్తాం. వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయి, దానికి ట్రీట్మెంట్ ఏంటి, లేదా ఓన్లీ కౌన్సిలింగ్ సరిపోతుందా. దానికి కూడా ఇప్పుడు ఇదివరకైతే సర్జరీస్ ఉండేవి, సర్జరీ చేసేవాళ్ళు. అంటే డెలివరీ తర్వాత, ఈ మెనోపాజ్ తర్వాత ఇబ్బందులు ఉంటాయి. ఓకే, సో వాళ్ళు కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. అలాంటివి ఇదివరకు అన్ని సర్జరీలు ఉండేవి. ఇప్పుడు సర్జరీ కాకుండా జస్ట్ వచ్చి కన్సల్టేషన్ తీసుకొని ఓపీడీ బేసిస్ లో లేజర్ ట్రీట్మెంట్ ఉంటుంది, చిన్న ఇంజెక్షన్స్ ఉంటాయి, అలాంటివి తీసుకొని వెళ్ళొచ్చు. సో ఇప్పుడు బాగా సింప్లిఫై అయింది. ఇదివరకు సర్జరీ చేయాల్సి వచ్చేది, సర్జరీకి అడ్మిషన్ ఉండాల్సి వచ్చేది, పెయిన్ అవన్నీ ఉండేవి. సో ఇప్పుడు అవన్నీ ఏం లేవు. ఓన్లీ ఓపీడీ బేస్డ్, పెయిన్లెస్ డయోడ్ లేజర్స్ అవైలబుల్ ఉన్నాయి. నిజంగా వాళ్ళకి ఆ కాంప్లికేషన్, వాళ్ళకి ఆ ఇబ్బంది ఉంది, వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ అవసరం అనుకుంటే మేము సజెస్ట్ చేస్తాం. లేదా కౌన్సిలింగ్ వరకు సరిపోతుంది అనుకుంటే కౌన్సిలింగ్ వరకు కౌన్సిల్ చేసి పంపిస్తాం. సో ఇది అడ్వాన్స్డ్, కాస్మెటిక్ గైనకాలజీ ఈజ్ వెరీ అడ్వాన్స్డ్. అండ్ మన కరీంనగర్ లో ఇంకా అడ్వాన్స్డ్. సో మేడం ఐడియా ఇచ్చారు, ఇలా అనుకుంటున్నారు ప్రతిష్ట అన్నారు. సో వి టుగెదర్
So I joined her and we together started that clinic. మన సుమన్ టీవీకి సంబంధించిన ఒక ఇంటర్వ్యూ అంటే లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ఈ కాలంలో లైఫ్ స్టైల్ వల్ల వచ్చే డిసీజ్ గురించి చిన్న ఇంటర్వ్యూ కూడా అయింది. సో ఇవాళ మేడం వాళ్ళకి వస్తున్నారు అనగానే సార్ నేను చెప్పగానే ఈరోజు ఎంత బిజీ ఉన్నా వచ్చింది. సో థ్యాంక్స్ టు సుమన్ టీవీ వాళ్ళు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా సదాచారి గారికి ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టాను. సో విన్నారు కదా డాక్టర్ గీతారెడ్డి గారు అండ్ ప్రతిష్టారావు గారు చెప్పిన సూచనలు సలహాలు. మీకు ఏమైనా సందేహాలు ఏమైనా ఉంటే అడగండి. అండ్ మన కరీంనగర్లో ఉన్న కార్బీ క్లినిక్ కి వెళ్ళి ఇంకేమైనా ట్రీట్మెంట్ ఏమైనా చేసుకోవాలంటే కూడా చేసుకోండి. సో కెమెరా పర్సన్ ప్రశాంత్ తో అఖిల, సుమన్ టీవీ, కరీంనగర్.